వర్షాకాలంలో ఏమొస్తాయి? వానలు వస్తాయి, వరదలు వస్తాయి. వాటితో ప్రజలకి కష్టాలు వస్తాయి. ట్రాఫిక్ జాములు, జలుబులు, జ్వరాలు ఇవన్నీ కామను. అయితే వానాకాలానికి ఇంకో స్పెషల్ కూడా ఉందండి. అదేంటంటే జాతరలు. హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పల్లెల్లో గ్రామ దేవతల జాతరలు దుమ్ములు లేపుతాయి. మా ఊళ్ళో కూడా చౌడేశ్వరి తల్లి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. అన్నట్టు జాతర అంటే గుర్తొచ్చింది, మోదకొండమ్మ జాతర జరుగుతోందంట. అట్ట పోయేద్దాం పదండి జాతరకి. నాగబడిగేలు నెత్తిన పెట్టుకొని పసుపు బట్టలు కట్టుకొని ఊరాను ఊరు అక్క చెల్లెళ్ళు అందరూ మోదకొండమ్మ సన్నిధికి బయలుదేరిండ్రు. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరులో వెలిసింది మోదకొండమ్మ. గిరిజనులను ఆదివాసులను చల్లగా చూసే మోదమాంబ అంటే పబ్లిక్ భక్తితోని ఊగిపోతారు. ఏట మే నెలలనే అయ్యేది గాని ఈసారి జర్ర ఆలస్యమైంది జాతర. ఏంటికంటే ఎలక్షన్ల రూల్స్, లీడర్ల అడావిడి, బందోబస్తు తిప్పలైతుంది అన్నట్టు ఆఫీసర్లు ఊరోళ్ళంతా కలిసి కూకొని మాట ముచ్చట చేసి గిట్ల వానకాలంలో ముహూర్తం పెట్టుకున్నారట. ముచ్చటగా 3 దినాలు మస్తు ఘనంగా చేస్తారు జాతర. అంతేకాదు ఈ మోదకొండమ్మ జాతరను రాష్ట్ర గిరిజన జాతర లెక్క గుర్తించింది సర్కారు. ఇక మోదం అంటే సంతోషమాట. గిరులు కొండల నడుమ వెలిసింది కాబట్టి తల్లిని మోదకొండమ్మ అని పిలుచుకుంటారట. తల్లి తానే స్వయంగా వచ్చి పాడేరు గిరుల మీద కూకున్నదట. వెనకట ఒడిశా రాష్ట్రంలో నందపురం అనే రాజ్యాన్ని పాలిచ్చే ఓ రాజదంపతులకు 7 మంది ఆడపిల్లలు పుడితే అందులో తొలత సంతానమేనట ఈ మోదకొండమ్మ తల్లి. అమ్మవారి రూపంగా మహిమలు చూపించిందట. మేనత్త కొడుకును లగ్గం చేసుకొని మెట్టినీళ్లు పాడేరుకు వచ్చిందట. ఇక అట్లా ఇక్కడనే వెలిసి గిరిజనం కోరిన కోరికలు తీర్చుకుంటా అందరిని చల్లగా చూస్తున్నదట. 3 దినాలు అటు ఉత్తర భారతం నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లకెళ్ళి లక్షల మంది పబ్లిక్ తల్లి దర్శనానికి పోతారట, మొక్కులు చెల్లిస్తారట. అసలే అన్నలుండే జాగా కాబట్టి పోలీసోళ్ళు కూడా బందోబస్తు గట్టిగా పెట్టిర్రట. వచ్చిపోయే భక్తులకు తిప్పల కాకుండా ఆఫీసర్లు సవలతులు కూడా ఆయమన్నట్టే చేసిండ్రట. మరిగా ఈ 2-3 దినాలలో ఎవరన్నా అట్లా అరకు దాకా పోయేటోళ్ళు ఉంటే పనిలే పని ఆ దగ్గర పట్లనే వెలిసిన మోదకొండమ్మను దర్శనం చేసుకొని రాండ్రి.